హలో ఫ్రెండ్స్, హాయ్. టుడే వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్. మేమైతే మా ఊరు వెళ్ళిపోతున్నాం. పొదుపు పని మీద తంబేయాలంటే మేము అందరం కలిసి ఊరు వెళ్తున్నాం. సో మా ట్రావెల్ ఎలా జరుగుతుంది, అక్కడికి వెళ్ళినాక ఏ విధంగా ఉంటుంది అంతా కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మా ఊరు చూపిస్తాను, మా ఇల్లు చూపిస్తాను. తప్పకుండా స్టే ట్యూన్. హలో, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి బ్యాగ్స్ అది తీసుకున్నాం. మా వారు అన్నం తింటున్నారు, మా అత్తమ్మ, మా మావయ్య. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. చూస్తున్నారు కదా మా అవుట్ఫిట్స్ అయితే అలా ఉన్నాయి. నా డ్రెస్ వచ్చేసి నేను స్వాతి మాల్లో తీసుకున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. కాస్ట్ అయితే పడ్డది బాగానే, మరి ఎలా ఉందో మీరే చెప్పండి. తర్వాత వచ్చేసి మేమైతే ఎక్కడికి వెళ్తున్నా కానీ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా ప్రేయర్ చేసుకుని అయితే బయటకు వెళ్తుంటామండి. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కృప మాకు తోడుగా ఉంటే మేము ఏ పనైనా చేయగలమని, అదే నిజమండి. ఖచ్చితంగా దేవుని కృప ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలం. సో మేమైతే బయలుదేరిపోయామండి. మా వారిని అయితే వీడియోకి హాయ్ చెప్తురా, ఇంట్రడక్షన్ ఇద్దురా అంటే రాలేదండి, వెళ్ళారు. సో ఇంకా అత్త మామకు మేము బాయ్ చెప్పేసి అయితే చూడండి బండి మీద ఎంత ఎగ్జైట్మెంట్ అవుతుందో నక్షత్ర అయితే. ఇంకా మేమైతే ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నామండి. సో వెళ్ళే దారిలో ఈ విధంగా అయితే గుంటూరు అయితే ఉంటుందండి. మేము కోబెల్పేట నుంచి ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నామండి. సో చూసారు కదా అంతా ఎలా ఉందో. గుంటూరు ఎప్పుడు రాని వాళ్ళు ఉంటే సో ఈ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. సో మేమైతే ఫైనల్గా బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే మనం వేసుకుని వచ్చిన బండిని అయితే ఇక్కడ పెట్టొచ్చండి. ఇక్కడ పెట్టేసి మనం మళ్ళీ ట్రావెల్ మొత్తం మళ్ళీ రిటర్న్ అవుతాం కదా. రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మన బండిని తీసుకుని మన ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక టోకెన్ ఇస్తారు, అక్కడ పెట్టుకుంటే ఆ టోకెన్ తీసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత ఆ టోకెన్ మనం చూపిస్తే మన బండి మనం తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. సేఫ్గా ఉంటుంది. సో మేమైతే బస్ స్టాండ్లోకి వెళ్తున్నామండి, లోపలికి బస్ కోసం. సో బస్ స్టాండ్ అంతా కూడా చాలా రద్దీగా ఉంది, చూస్తున్నారు కదా. అసలు ఫ్రీ బస్ అయ్యేసరికి ఎక్కడెక్కడ ఉన్న ఆడవాళ్ళంతా కూడా బయటకు వచ్చేసి వాళ్ళ లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ వర్షమైనా సరే కానీ ఆడవాళ్ళు అయితే ఫుల్గా వచ్చేసారండి. బస్ స్టాప్ మొత్తం ఉన్నారు. ఒక్క బస్కి వచ్చేసి ఒక 50 మెంబర్స్ 60-70 మెంబర్స్ ఉన్నారండి. అసలుకి చాలా అయితే రద్దీగా ఉంది. ఫైనల్లీ బస్ ఎక్కేసాం ఫ్రెండ్స్. చూడండి మా పాప ఎలా కూర్చుందో. ఫైనల్లీ బస్ ఎక్కేసాం. ఇదంతా కూడా అండి బస్ స్టాండ్ లోపల సైడ్ అండి, లోపల పక్క. మనం ఇంకా బస్ ఎక్కిన దగ్గర నుంచి బయటకి వస్తాం కదా, ఆ వే అనమాట ఇదంతా కూడా. ఇప్పుడు మేము బండి పెట్టి వచ్చాం కదండి, ఆ వేలోనే బస్సు మళ్ళీ వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత ఇక చూస్తున్నారు కదా మొత్తం ఇలా ఉంది బస్ స్టాండ్ అయితే. గుంటూరు బస్ స్టాండ్ మొత్తం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఈ వీడియోలో అయితే చూడొచ్చు. మీరు మొత్తం చూపిస్తున్నాను. ఇంకా అయితే ఆటోలు అన్నీ కూడా ఇక్కడ బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, మనం అక్కడైతే అక్కడ పెట్టామండి. మనం బండిని అయితే అక్కడే పార్క్ చేసాము. మళ్ళీ వచ్చిన తర్వాత మనం అయితే తీసుకుని వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ అయితే ఇలా ఉంటుంది. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మేమైతే ఈ విధంగా స్నాక్స్ అయితే తింటున్నామండి. సో మా పాప చూడండి అది కొరుకుతుంది కానీ పాప రాలేదు. ఏ విధంగా ఎక్స్ప్రెషన్స్ పెడుతుందో నక్షత్ర, క్యూట్ కదా. సో మేము ఈ విధంగా అయితే ఇంకా స్నాక్స్ అనేది తినేసాము అండి. కొంచెం గొంతు అనేది బాగాలేదండి, కొంచెం జ్వరంగా ఉంది. వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి అయినా కానీ ఇంకా ఇస్తున్నానండి. పర్ఫెక్ట్గా రావాలి ఖచ్చితంగా. మనమైతే గివప్ ఇవ్వకూడదని అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో మా వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వినకొండ అయితే మేము వెళ్ళామండి. వినకొండ వెళ్ళిన తర్వాత బస్ అయితే ఒక 10 మినిట్స్ అయితే అక్కడ ఆగింది. అక్కడ నుంచి వేరే బస్కి అయితే మేము షిఫ్ట్ అయ్యాము. సో మా ఆయన కొంచెం వీడియో తీద్దాం బయట నుంచి కూడా మిమ్మల్ని అనేసి మమ్మల్ని లోపలికి వచ్చేట ఆయన కింద దిగేసి అయితే మమ్మల్ని వీడియో తీశారండి. మేము ఇంకా ఆ విధంగా అయితే చేసాం ఫ్రెండ్స్. సినిమాటిక్గా చేద్దాం అనుకున్నాం కానీ అదైతే రాలేదు అలా. ఇంకా చూస్తున్నారు కదా పాప నేను ఫుల్ అయితే ఈ జర్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. అసలు బయట వ్యూ ఉందండి, ఎంత అందంగా ఉందంటే అసలు చెప్పలేనండి. మీరే చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో, పచ్చని పొలాలు. నేను చాలా మిస్ అవుతున్నాను అండి గుంటూరు వచ్చాక. ఎందుకంటే హౌస్ వైఫ్ కదా, పిల్లలు ఇవి ఇక్కడే కాబట్టి మనం అంతా కూడా చాలా మిస్ అవుతున్నాను. మా ఊరు సైడ్ ఉన్నప్పుడు అయితే నేనైతే చదువుకునే రోజుల్లో కాలేజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అసలు ఎంత ఫ్రీగా ఎంజాయ్ చేస్తుందనంటే ఆ నేచర్ని. అసలు ఆ నేచర్ మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేం ఫ్రెండ్స్.
ఫుల్ వర్షం ఒక పక్క అసలు వ్యూ అయితే చూడండి పైనుంచి మంచుగా ఉన్నట్టు అసలు ఎంత పచ్చగా రోడ్లన్నీ కూడా తడిచి ఇప్పుడే బస్సు ఒక తాత అయితే దిగి వెళ్తున్నారండి. అసలు ఎంత బాగుందంటే బ్యాక్ సైడ్ ముందు సైడ్ అయితే నేనైతే కాసేపు దిగి కాసేపు చిల్ అయిపోయి అయితే నేను మళ్ళీ ఎక్కి మా ఇంటికి వెళ్ళాలనిపించింది గైస్. అసలు ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో అయితే మేము ఎక్కడ కూడా ట్రావెల్ చేయలేదండి. చాలా రోజుల తర్వాత ఇప్పుడే చేస్తున్నాం ట్రావెలింగ్ అయితే. సో మేమైతే ఫైనల్లీ త్రిపురాంతకం అయితే చేరుకున్నామండి. అక్కడ ఇంకో ఏదైనా తిందాం, మార్నింగ్ తినేసే కదా వచ్చింది అనేసి తిందాం అనేసి అయితే కూర్చున్నామండి. అక్కడ లేడీ, మా ఊర్లో అయితే గాయస్ లేడీ చేస్తుందండి. నేను చదువుకునే రోజులైతే అసలు లేదు, ఇప్పుడైతే పెట్టింది. అసలు లేడీ ఎంత కరేజ్ తోటి అసలు ఎంత బోల్డ్గా అయితే చాలామంది చాలా మాటలు అంటారు ఒక లేడీని ఒక్కదాన్ని ఏం చేయగలవు అనేసి. కానీ తను మాత్రం గివ్ అప్ ఇవ్వకుండా ఎంత బాగా చేసుకుని డబ్బులు సంపాదించుకుంటుంది కదండి. చూసి చాలా టేస్ట్గా ఉంది, నేను కూడా తినేసాను. మా హస్బెండ్ నన్ను చూసి నవ్వుతున్నారు, అందుకని నాకు నవ్వు వచ్చింది. మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం, పొదుపు తంబేసేసాం, పని అయిపోయింది. మళ్ళీ రావాలంట గైస్. వ్లాగ్ 2 కూడా మనకు దొరికింది. ఓకేనా, చూడండి. నక్షి హాయ్ చెప్పనన్నా, నక్షి సే హాయ్. హాయ్. సో పాపకైతే అన్నం పెట్టేశానండి. పాపకి అన్నం పెట్టేసిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామండి మా ఊరు నుంచి. సారీ అండి మా ఇల్లు చూపించలేకపోయాను, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు లేరండి అక్కడ. ఫుల్ చాండోలు అయింది హైదరాబాద్కి వెళ్ళి అయితే. సో ఫుల్ చెట్లు అన్నీ కూడా మొలిచాయండి. సో నేనైతే చాలా ఫీల్ అయ్యాను, అంత దూరం వచ్చి మా ఇంటికి వెళ్ళలేకపోయాను అనేసి, పాపను తీసుకుని వెళ్ళలేకపోయానండి. చాలా ఫీల్ అయిపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఉంటే నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఏమో 2 days ఉండి. ఇంకా కూడా ఏం చేద్దాం, అయిపోయింది ఇంకా. ఓకే, ఈ వీడియో అయితే ఇంతతోటి అయిపోయిందండి. బాయ్.